వెల్కమ్ టు మాటి మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. కీర్తన 121 అధ్యాయము 1-2 వచనాలండి. అవునండి, మరి కీర్తనకారుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తితే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, కానీ నాకు సహాయము నా దేవుని వలన వస్తుంది అని చెప్పేసి మరి ఆయన రాస్తున్నారండి. అవునండి, మరి ఒక సహోదరి మరి సాక్ష్యం చెప్తున్నారండి. ఏంటంటే మరి తన ఇద్దరు చెల్లెలకి మరి ప్రతి బర్త్డేకి తను బట్టలు తీసుకుంటుందంట. అయితే మరి ఆ సంవత్సరం తన దగ్గర డబ్బులు లేవంటండి. అయితే తను అడుగుతుందంట, మరి తండ్రి లేని వాళ్ళకి నువ్వే తండ్రివి కదా ప్రభా, మరి ఎక్కడి నుంచి ఇస్తావో నాకు తెలియదు, కానీ నాకు సహాయం చెయ్యి అని చెప్పేసి మరి ఆ సహోదరి మరి దేవుని వైపు చూసిందంట అండి. అయితే మరి నెక్స్ట్ డే మరి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే మరి ఇక్కడ తెలంగాణలో చిన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదా, సో అప్పుడు ఇల్లు ఎవరైతే డ్యామేజ్ అయినాయో వాళ్ళకి మేము 10,000 ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు వచ్చారంటండి. వచ్చి మరి వెంటనే వాళ్ళ పేర్లు రాసుకోవడము, 10,000 క్యాష్ మరి వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళడము మరి జరిగిందంటండి. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఆవిడ మరి చిన్న అమౌంట్ కోసం మరి తన చూసిందేమో, కానీ ఇక్కడ దేవుడు ఆ సహాయం ఎలాగిచ్చారు అంటే మరి తను అనుకున్న దానికంటే కూడా మరి ఎక్కువగా అక్కడ సహాయం వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మరి ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తితే నాకు సహాయం రాదు కదా, కానీ మరి నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా దేవుని వలన సహాయం వస్తుంది అని చెప్పేసి. అవునండి, ఈరోజు మీరు అనుకుంటున్నారేమో నాకు సహాయము మరి నేను ఎటు నుంచి చూసినా సరే నాకు సహాయం రావటం లేదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో, కానీ ప్రభు వైపు చూడండి. ప్రభు మరి ఆయన ఎటువైపు నుంచైనా ఆయన సహాయం చేయగలిగిన దేవుడు అండి. కాబట్టి ఈరోజు మరి నిన్న మనం ధ్యానం చేశాం కదండి, మీ చింత యావత్తు కూడా మరి ప్రభు మీద వేయండి. ఆయన మీ భారం అంతా కూడా ప్రభు మీద వేయండి. మరి దేవుడు మిమ్మల్ని ఆదుకొనగలిగిన దేవుడు అండి. దేవుడు మీకు సహాయం చేయగలిగిన దేవుడు అండి. అది ఎటువైపు నుంచైనా సరే మరి ఆ సహాయాన్ని ఆయన పంపించగలిగిన దేవుడు అండి. ఓకేనండి, ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన యేసయ్య దేవా తండ్రి, అవును ప్రభా, కొండల తట్టు మాకు కన్నులెత్తితే మాకు సహాయం రాదు నాయన, కానీ నాయన ప్రభా మేము ఎప్పుడైతే మీ వైపు చూస్తామో తండ్రి నాయన ప్రభా మాకు సహాయం వస్తుంది. అది ఎటువైపు నుంచి వస్తుంది, ఎలా వస్తుందో తెలియదు నాయన ప్రభా. మీరు సహాయం చేయగలిగిన దేవుడు తండ్రి. మా ప్రియులు ఎవరైతే తండ్రి నాయన ప్రభా మీ వైపు చూస్తున్నారో దేవా, సహాయం కొరకు నాయన అర్థిస్తున్నారో ప్రభా, మీరు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. దేవా, ఈరోజు నాయన ప్రభా ఎవరైతే వాక్యం వింటున్నారో వారి చేయి పనులన్నీ సఫలం చేయమని చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.